అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐసీసీ క్రికెట్ న్యూస్ తెలుగు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు క్రీడలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రైవలరీస్లో ఒకటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ రెండు క్రికెట్ దిగ్గజాల మధ్య అనాదికాలంగా కొనసాగుతున్న ఆరోగ్యకరమైన పోటీ క్రీడను మించిపోయింది. లక్షలాది మంది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది మరియు సరిహద్దులకు ఇరువైపుల అభిమానులతో అభిరుచిని రేకెత్తిస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ స్టేడియంలో తలపడినప్పుడల్లా ఇది నాట్ ఓన్లీ మ్యాచ్, ఇది ఒక చరిత్ర, కొన్ని భావోద్వేగాలు మరి స్ట్రెస్తో నిండిన ఒక సూపర్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. అది ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న మ్యాచ్ నిన్న జరగకనే జరిగింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దాదాపుగా సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టడం జరిగింది. మరియు ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే 51వ సెంచరీ బాదిన కోహ్లీ. దీంతో మరింత రెట్టింపైన ఆనందం భారత్ క్రికెట్ అభిమానుల్లో. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే, ఇక మొదట టాస్ నగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఒక మోస్తరు స్కోర్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లో 241 రన్స్ చేసి ఆల్అవుట్గా నిలిచింది. ఇంకా ఇండియన్ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. సౌత్ షకీల్ 62 రన్స్తో ఆ జట్టు టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. ఫఖర్ జమాన్ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కావడంతో ఈ మ్యాచ్ తుది జట్టులో ఇమాల్ ఉల్ హక్ చోటు దక్కింది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెప్పొచ్చు. 26 బంతులు 10 రన్స్ మాత్రమే చేసి రన్అట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇక ఉన్నంతసేపు క్రీజులో సౌకర్యవంతంగా కనిపించిన బాబర్ ఆజం 26 బంతుల్లో 23 రన్స్ చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. అయితే బాబర్ ఆజంను అవుట్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా అతడికి సెండ్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. ఇంకా ఓపెనర్లు అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సౌత్ షకీల్ కలిపి కాసేపు వికెట్ల పతనాన్ని అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ జోడి ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. దీంతో స్కోర్ బోర్డు చాలా నెమ్మదిగా కదిలిందని చెప్పొచ్చు. అయితే వేగంగా ఆడే క్రమంలో వీళ్ళిద్దరు కూడా మరి కాసేపటిగా అవుట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ రిజ్వాన్ 77 బాల్స్లో 46 రన్స్తో, ఆ తర్వాత సౌత్ షకీల్ 76 బాల్స్ 62 రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా అప్పటికి పాకిస్తాన్ స్కోర్ 159కి 4 వికెట్లుగా జరిగింది. చివరిలో కుస్తిల్సా 39 బాల్స్లో 38 రన్స్ చేసి జట్టుకు ఒక మంచి స్కోర్ అందించాడని చెప్పొచ్చు. ఇక భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక భారత్ ఇన్నింగ్స్కి వస్తే 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వేటలోకి దిగిన ఇండియా ఈ టార్గెట్ని 42.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించడం జరిగింది. ఇంకా విరాట్ కోహ్లీ మరొక సెంచరీ చేసి ఇండియాకి మరచిపోలేని విక్టరీ అయితే అందించాడు. శ్రేయస్ అయ్యర్ 56, శుభ్మన్ గిల్ 46 మంచిగా ఆడి విరాట్ కోహ్లీకి అయితే సపోర్ట్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక రోహిత్ శర్మ వేగంగా ఆడే క్రమంలో 15 బంతులు 20 రన్స్ స్కోర్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. పాక్ బౌలర్లో షాహీన్ షాఫ్రీది 2, అబ్రార్ అహ్మద్, కుష్దిల్ షా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఈ విజయంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో పాక్పై భారత్ ప్రతీకారం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. కోహ్లీకి వన్డేలో 51 సెంచరీ కావడం విశేషం. ఈ గెలుపుతో భారత్ దాదాపు సెమీస్కి చేరగా పాకిస్తాన్ నాకౌట్ అసలు గల్లంతైన కూడా మనం చెప్పవచ్చు. రకంగా ఇండియా అయితే ఒక కంఫర్టబుల్ విన్ ఈజీగా పాకిస్తాన్ మీద నగడం అయితే జరిగింది. గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో తమను ఓడించిన పాకిస్తాన్పై భారత్ కసి తీర్చుకున్నట్టుగా మనం చెప్పొచ్చు. ట్రోఫీని ఎగరేసుకున్న పాకిస్తాన్ జట్టుని ఈసారి టోర్నీ నాకౌట్ స్టేజ్లోనే అనధికారికంగా భారత్ జట్టు ఇంటికి పంపేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో పరాభవానికి భారత్ బౌలర్లు, బ్యాటర్లు ప్రతీకారం తీర్చుకున్నారు. బౌలర్లలో నిప్పులు చెరిగి బంతులు వేస్తూ స్కోర్ బోర్డుకు అడ్డుగట్టుగా వేయగా బ్యాటింగ్లో భారత్ బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అతి సునాయాసంగా మ్యాచ్ను చేజిక్కించుకోవడం జరిగింది. ఇంకా విరాట్ కోహ్లీ మరొకసారి సెంచరీ చేసి భారత్కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 45 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.